ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏప్రిల్ 1 నుండి మళ్ళీ పెరగనున్న ధరలు ముందుగానే తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా కూడా వాహనాలు ఉన్న వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. వాహనదారులకు బిగ్ షాక్. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు అయితే పెరుగుతున్నాయి. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం 3,000గా ఉన్న ఈ వార్షిక పాస్ ధరపై మరో 2.5% మేర ధర పెంచుతున్నట్లుగా పేర్కొంది. ప్రతి ఏటా జరిగే టోల్ సమీక్షలో భాగంగా ఈసారి పెంపును ప్రకటించింది. ఒకవేళ మీరు గనక మార్చి 31లోగా రీఛార్జ్ కనుక చేసుకుంటే మాత్రం ప్రస్తుత ధరలే వర్తిస్తాయంటున్నారు. అంటే 3,000 రూపాయలకే మీరు ఈ సంవత్సరానికి సంబంధించి ఇయర్ పాస్ అయితే తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు సంబంధించి ఈ అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతం 3,000గా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5% పెరిగినట్లయితే కనుక తాజా పెంపుతో ఇకపై వార్షిక పాస్ ధర 3,075 రూపాయలుగా ఉండనుంది. ఈ పెరిగిన ధర ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎన్హెచ్ఐ స్పష్టం చేసింది. కేవలం 75 రూపాయలే కదా, పెద్ద ఎక్కువ ఏముందని చాలామంది అయితే కనుక లైట్ తీసుకుంటుంటారు. అదే పెద్దగా కౌంట్ చేస్తే, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంచుమించుగా ఇప్పటి వరకు సుమారు 52 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ 3,000 రూపాయల సదుపాయాన్ని అయితే ఉపయోగించుకున్నట్లు ఈ వార్షిక పాస్ తీసుకున్నారు. 52 లక్షలు ఇంటూ 75 రూపాయలు అనేది తక్కువగానే అనిపించవచ్చు, కానీ 52 లక్షల మందికి సంబంధించి తీసుకుంటే ఎంత అవుతుంది? ఇంచుమించు 40 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది. అంటే మనకు తెలియకుండానే సామాన్యులందరూ కలిపి, ఈ జనాలందరూ కలిపి 40 కోట్ల పైగా అమౌంట్ అయితే కడతారు. ప్రతి ఒక్కరూ 75 రూపాయలే కదా అనుకొని. ఈ 3,000 రూపాయలు ఇయర్ పాస్ కనుక తీసుకుంటే, ఒక్కసారి ఫాస్టాగ్ పాస్ తీసుకుంటే దేశవ్యాప్తంగా 1 సంవత్సర కాలంలో లేదా 200 టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఏది ముందు అయిపోతే అది. ఏడాది కాలంలో ఎన్నిసార్లు అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు అని అయితే వెల్లడించింది.